Hello, this is Nirmala, lecturer in commerce at CRR College for Women, Eluru. నెక్స్ట్ 4th యూనిట్ జీవిత బీమా కంపెనీల ఖాతాలు పార్ట్ 1. బీమా అంటే ఏంటో చూద్దాం. బీమా నిర్వచనం. బీమా అంటే ఆల్రెడీ మీ అందరికీ ఇదివరకే తెలుసు, అయినా దాని డెఫినేషన్ ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తికి కానీ లేదా కొంతమంది వ్యక్తుల సముదాయానికి కానీ అనుకోని సంఘటనల వలన కలిగే నష్టానికి కానీ హానికి కానీ గాయానికి కానీ ఆశించిన నిర్దిష్ట ప్రతిఫలానికి మేం భర్తీ చేస్తాము అని మరొక వ్యక్తి లేదా సంస్థచే రాతపూర్వక వాగ్దానాన్ని తీసుకోవడాన్ని మనం ఇక్కడ బీమా అంటాం. బీమా అనేది ఒక కాంట్రాక్ట్, ఒక ఒప్పందం. ఈ ఒప్పందంలో 2 పార్టీలు ఉంటాయి. అది ఒకటి ఇన్సూరరు, ఇంకోటి ఇన్సూర్డ్. ఇన్సూరర్ అంటే ఎప్పుడూ కూడా జీవిత బీమా సంస్థే. బీమా కంపెనీకి మనం రెగ్యులర్గా కొంత నిర్దేశించిన మొత్తాన్ని చెల్లిస్తూ కానీ లేదా ఆల్రెడీ చెల్లించేసి కానీ ఉండాలి. దీన్నే మనం ప్రీమియం అంటాం. ఈ ప్రీమియం అనేది కొంచెం రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కడుతూ ఉంటాం అన్నమాట. అయితే బీమాల్లో రకాలు ఉన్నాయి. అవి ఒకటి జీవిత బీమా. ఈ జీవిత బీమా అనేది 1956 సంవత్సరం నుంచి జాతీయం చేయబడిన తర్వాత భారత జీవిత బీమా సంస్థ ద్వారా ఇది నిర్వహించబడుతోంది. అంటే అంతకుముందు ఇట్లాగా ప్రత్యేకమైన సంస్థ ద్వారా నిర్వహించలేదన్నమాట. ఈ రకపు జీవిత బీమా కంపెనీ పాలసీదారుడు మరణించిన లేక నిర్దిష్ట వయస్సు పొందిన తర్వాత, అంటే ఏది ముందైతే అదనమాట, మరణించడం కానీ లేదా ఒక డ్యూ డేట్ అయిపోతే కానీ, అంటే ఏ పీరియడ్ ముందు వస్తే అది, ఆ నిర్ణీత మొత్తాన్ని ఇవ్వడానికి, అంటే ఆ పాలసీలో పెట్టుకున్నటువంటి మొత్తాన్ని ఇవ్వడానికి రాతపూర్వక వాగ్దాన పత్రాన్ని జారీ చేస్తాయి. జీవిత బీమాలో పాలసీదారుడుకు రక్షణ మరియు పెట్టుబడి అనే 2 అంశాలు ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ రక్షణ అంటే ఒక రకంగా అతను మరణించడం కానీ లేదా అతనికి ఏదైనా యాక్సిడెంట్ ద్వారా ఏదైనా అంగవైకల్యం కానీ వచ్చిందనుకోండి, దానికి సంబంధించి మొత్తం ఇవ్వడం జరుగుతుంది, ఒక నిర్ణీత మొత్తం. లేదా ఒకవేళ ఆ పాలసీ గడువు తీరిపోయిందనుకోండి, మనం అందులో దాచుకున్నట్లు కానీ అందులో పెట్టుబడి పెట్టుకున్నట్లు కానీ మన మొత్తాన్ని కొంత అమౌంట్ కలిపి మనకి ఇవ్వడం జరుగుతుంటుంది. సో ఇక్కడ మనకి రక్షణ అనేది ఉంటుంది, లేదా పెట్టుబడి అనేది కూడా ఉంటుంది. రెండవది సాధారణ బీమా. ఈ రకపు బీమా వ్యాపారంలో జీవిత బీమా కాకుండా మిగిలిన అన్ని రకాల బీమాలు, ఒక జీవిత బీమా సెపరేట్, మిగిలినవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. దాన్నే సాధారణ బీమా అంటాం. అంటే ఏమేంటి, అగ్ని బీమా, సముద్ర బీమా, ప్రమాదాల బీమా, చౌర్య అంటే దొంగతనం చౌర్య బీమా, కార్మికుల నష్టపరిహార బీమా మొదలైనవన్నీ కూడా ఈ సాధారణ బీమాలో ఉంటాయి. సాధారణ బీమాలో పాలసీదారులకు ఆస్తులకు నష్టం వాటిల్లినప్పుడు బీమా కంపెనీ నష్టపరిహారం చెల్లించేందుకు గాను ఇక్కడ వాగ్దాన పత్రాన్ని జారీ చేస్తాయి. దీని నిమిత్తం పాలసీదారుడు ముందుగానే కొంత నిర్దిష్ట మొత్తాన్ని ప్రీమియం కింద బీమా కంపెనీకి చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ది జీవిత బీమా వ్యాపార ఖాతాలు. బ్యాంకులకు ఎలాగైతే వ్యాపార ఖాతాలు ఎలాగైతే సెపరేట్గా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ఉన్నాయో, అలాగే బీమా చట్టం 1938 ప్రకారం బీమా కంపెనీలు తమ వ్యాపార సంబంధిత ముగింపు లెక్కలను చట్టబద్ధంగా తయారు చేయాల్సి ఉంటుంది. అవి ఏంటంటే, 1 శాసనాత్మక పుస్తకాలు, 2 సహాయక పుస్తకాలు. శాసనాత్మక పుస్తకాలు అందులో మొట్టమొదటిది పాలసీల రిజిస్టర్. అంటే ఇందులో మీకు ఆల్రెడీ పేరులోనే తెలుస్తుంది, బీమా కంపెనీ జారీ చేసినటువంటి పాలసీల వివరాలు, ఏ తేదీన ఎంత మొత్తం ఎవరికి జారీ చేస్తున్నారు, అలా దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ పాలసీల రిజిస్టర్లో రాసుకుంటారు. అలాగే రెండవది క్లైముల రిజిస్టర్. దీంట్లో ఏం రాస్తారు, బీమా కంపెనీ పరిష్కరించినటువంటి క్లైముల వివరాలు, ఏ తేదీన ఎంత మొత్తం ఏ రకమైనటువంటి క్లైముల్ని అది పరిష్కరించింది అన్న వివరాలు ఇందులో రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ది లైసెన్స్ పొందిన బీమా ఏజెంట్ల రిజిస్టర్.
సాధారణంగా బీమా వ్యాపారం అనేది లైసెన్స్ పొందినటువంటి ఏజెంట్ల ద్వారా, వాళ్ళ ద్వారా ప్రీమియాలు కట్టించుకుని వాళ్ళ ద్వారానే సెటిల్మెంట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఏజెంట్ల ద్వారా ఈ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి దీంట్లో ఏంటంటే వాళ్ళకి కమిషన్ అది కూడా ఉంటుంది. కాబట్టి ఆ రూల్స్ అన్నీ కూడా దీని ప్రకారం అంటే చట్ట ప్రకారమే ఇస్తారు. కాబట్టి ఈ లైసెన్స్ పొందినటువంటి ఏజెంట్ల రిజిస్టర్ వివరాలను ఈ పుస్తకంలో రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్వి సహాయక పుస్తకాలు. ఇందాకటివి శాసనాత్మక పుస్తకాలు, అవి ఇప్పుడు సహాయక పుస్తకాలు. సహాయక పుస్తకాలు ఏంటి? ఇవి బీమా కంపెనీలు నిర్వహించే ముఖ్యమైనటువంటి సహాయక పుస్తకాలు. అందులో ఏంటంటే ప్రతిపాదన లేదా ప్రతిపాదనకు ముందు నగదు పుస్తకం, ప్రపోజల్ అన్నమాట. ప్రతిపాదన అంటే మొదటి సంవత్సరం ప్రీమియం, ఫస్ట్ ప్రీమియం కట్టినటువంటి నగదు పుస్తకం, పునరుద్ధరణ ప్రీమియం, రెన్యువల్స్ ప్రీమియం తర్వాత మళ్ళీ కడుతూ ఉంటారు కదా, రిపీటెడ్గా కడుతూ ఉంటారు, వాటిని పునరుద్ధరణ ప్రీమియం నగదు పుస్తకం అంటారు. అందులో రాస్తారనమాట. ఏజెన్సీ మరియు బ్రాంచ్ నగదు పుస్తకం, చిల్లర నగదు పుస్తకం, క్లెయిమ్ల నగదు పుస్తకం, సాధారణ నగదు పుస్తకం, బ్యాంక్ నగదు పుస్తకం, కమిషన్ రిజిస్టరు మొదలైనవి. ఇవి ముఖ్యమైనవి అన్నమాట. ఇంకా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని బట్టి వాళ్ళకు అవసరమైనటువంటి ఇతరత్ర పుస్తకాలు అవసరమైతే వాళ్ళు అవి కూడా నిర్వహించుకోవచ్చు. నెక్స్ట్ది బీమా నియంత్రణ మరియు అభివృద్ధి అధికారిక సంస్థ. దీన్ని IRDA అంటూ ఉంటాం. ఇక్కడ బీమా వ్యాపారాన్ని నియంత్రించేందుకు అంటే కంట్రోల్ చేయడం కోసం అనమాట. అంటే బీమా వ్యాపారాన్ని ఎవరో ఒకరు రెగ్యులేట్ చేయాలి కాబట్టి భారత ప్రభుత్వం 1996 సంవత్సరంలో ఈ బీమా నియంత్రణ అధికారిక సంస్థను స్థాపించింది. దీన్ని మనం ప్రస్తుతం IRDAగా మనం దీన్ని పిలుస్తాం. 2002 సంవత్సరంలో బీమా కంపెనీలు ఆర్థిక నివేదికలు తయారు చేయడం కోసం ఈ అధికార సంస్థ కొన్ని రెగ్యులేషన్స్ని ప్రవేశపెట్టింది. దీని బీమా సవరణ చట్టం 2002గా పిలుస్తాం. దీని ప్రకారం బీమా కంపెనీలు మొదటి, 2వ మరియు 3వ షెడ్యూల్స్లో నిర్దేశించినటువంటి ప్రకారం వరుసగా ఆస్తుల పట్టి, లాభ నష్టాల ఖాతా మరియు రెవెన్యూ ఖాతా దీని ప్రకారం తయారు చేయాలి. కాబట్టి IRDA నిర్దేశించిన నమూనాలోనే ఈ రెవెన్యూ ఖాతా కానీ, లాభ నష్టాల ఖాతా కానీ, ఆస్తుల పట్టి కానీ ఉండాలి. మనకి ఇంతకుముందు బ్యాంకు ఖాతాలు ఎలాగైతే ఉన్నాయో ప్రత్యేకమైనటువంటి నమూనాలో, అలాగే ఈ IRDA నిర్దేశించినటువంటి నమూనాలోనే, ఆ ఫార్మేట్లోనే ఇవి కూడా ఇంచుమించుగా అక్కడ ఎలాగైతే ప్రత్యేకమైన ఫార్మేట్లో మనం బ్యాంక్ అకౌంట్స్ తయారు చేసామో అలాగే ఇక్కడ కూడా ఫార్మేట్ ప్రకారమే రెవెన్యూ ఖాతా కానీ, లాభ నష్టాల ఖాతా కానీ, ఆస్తుల పట్టి కానీ విత్ షెడ్యూల్స్ తయారు చేస్తామన్నమాట. IRDA ప్రతిపాదించినటువంటి రెగ్యులేషన్స్. ఆర్థిక నివేదికలు, యాజమాన్య రిపోర్ట్లు మరియు ఆడిట్ రిపోర్ట్లు అనేవి తయారు చేయాలి దీని ప్రకారం. అయితే అందులో మొట్టమొదటిది ఏంటంటే జీవిత బీమా వ్యాపారం నిర్వహించే ఇన్సూరరు ఫామ్ Aలోని నిబంధనలు విధిగా పాటించాలి. అలాగే సాధారణ బీమా వ్యాపారం నిర్వహించే ఇన్సూరర్ కూడా ఫామ్ Bలోని నిబంధనలు పాటించాలి. ప్రతి ఇన్సూరరు, రీఇన్సూరరు ఆర్థిక నివేదికల్లో ఆడిటర్ రిపోర్టు పొందుపరుచినప్పుడు విధిగా ఫామ్ Bలోని నిబంధనలు లేక నిబంధనలకు సామీప్యంగా ఉన్నటువంటి అంశాలనే పొందుపరచాలి. అయితే ఆర్థిక నివేదికలు ఎలా తయారు చేయాలి? అందులో మొట్టమొదటిది ఆర్థిక నివేదికల్లో భాగంగా పరిస్థితులు అనుమతించినంత వరకు బీమా వ్యాపారం చేయు ఇన్సూరర్ రెవెన్యూ ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తుల పట్టీని క్రమంగా ఫామ్ ఏ అని అంటే ఒకటి రెవెన్యూ ఖాతాకి, ఫామ్ ఏ పక్కన RA అని ఉంది చూడండి, అది రెవెన్యూ అకౌంట్ అనమాట. ఫామ్ ఏ అని పక్కన PL అని ఉంది చూసారా, అది లాభ నష్టాల ఖాతా. ఫామ్ BS అంటే ఆస్తుల పట్టి అని నిర్దేశించిన నమూనా ప్రకారమే వాడాలన్నమాట. కింద సూచించిన వ్యాపారానికి బీమాదారుడు రెవెన్యూ ఖాతా మరియు ఆస్తుల పట్టి అకౌంటింగ్ ప్రమాణాలు 17లో సూచించినటువంటి ఆ స్టాండర్డ్స్నే పాటించాలి, లేకపోతే రెన్యూ చేయాలి అంటే పునరుద్ధరించాలి, దాన్ని మార్పు చేయాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే అనుసంధానించిన పాలసీలు లేక అనుసంధానించని పాలసీలు. అలాగే ఇంకొకటి ఏంటి, అనుసంధానించిన వ్యాపారం. IRDA చట్టం 2000లో నిర్వహించిన రెగ్యులేషన్ 2 సబ్సెక్షన్ 1 అనుసంధానించని వ్యాపారంలో
సాధారణ బీమా, సాధారణ వార్షికాలు, పెన్షన్లు, ఆరోగ్య బీమా వీటికి సంబంధించి, అంటే ఇటువంటి వ్యాపారాలకు సంబంధించి పైన చెప్పినట్లుగా 17లో సూచించినటువంటి ఆ స్టాండర్డ్స్ ప్రకారం, అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ 17లో చెప్పినటువంటి ఆ రూల్స్నే ఫాలో అవుతూ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటి, అకౌంటింగ్ ప్రమాణాలు 3లో నిర్దేశించిన విధంగా ఐసిఏఐ జారీ చేసిన నగదు ప్రవాహ నివేదికలో, అంటే ఆ పద్ధతిలోనే బీమా కంపెనీ ప్రత్యేకంగా వసూలు చెల్లింపుల ఖాతాని తయారు చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం బీమాకి సంబంధించినటువంటి వివరణ. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వేయాల్సినవి ఎక్కువగా రెవెన్యూ ఖాతా, లాభ నష్టాల ఖాతా, ఆస్తిపుల పట్టి. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా రెవెన్యూ ఖాతా కానీ ఆస్తిపుల పట్టి కానీ, ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్స్ చెప్పినప్పుడు ఎట్లాగైతే మనకి లాభ నష్టాల ఖాతా కానీ ఆస్తిపుల పట్టి కానీ ఏదో ఒకటి అడిగే అవకాశం ఉంటుందని చెప్పాను, అలాగే ఇక్కడ కూడా ఎక్కువగా రెవెన్యూ ఖాతా కానీ ఆస్తిపుల పట్టి కానీ ఎక్కువగా అడగచ్చు. అయితే ఎక్కువగా ఫార్మేట్స్ మళ్ళీ ఇక్కడ కూడా 5 మార్కులకు అడుగుతారు. ఆ ఫార్మేట్స్ రెవెన్యూ ఖాతా ఫార్మేట్ అడగచ్చు, లాభ నష్టాల ఖాతా ఫార్మేట్ కూడా అడగచ్చు, ఆస్తిపుల పట్టి కూడా అడగచ్చు. అంటే 3 ఫార్మేట్లు నేర్చుకోవాలి. ప్రాబ్లమ్స్ విషయానికి వచ్చేసరికి రెవెన్యూ ఖాతా, ఆస్తిపుల పట్టి మాత్రం చేసుకుంటే ఎక్కువగా సరిపోతుంది. అయితే ఇక్కడ మనం రెవెన్యూ ఖాతా వేసేటప్పుడు కొన్ని టర్మ్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే ఎక్కువగా మనం ఈ బీమా కంపెనీలో వాడేటువంటి కొన్ని పదాలన్నమాట. ఎక్కువగా అక్కడ వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిది క్లెయిములు. బీమా కంపెనీ పాలసీదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని మనం ఇక్కడ క్లెయిము అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు ఒక గడువు తీరిన తర్వాత లేకపోతే ఒక వ్యక్తి మరణించిన తర్వాత బీమా కంపెనీ ఇచ్చేటువంటి ఆ మొత్తాన్ని ఇక్కడ మనం క్లెయిము అంటాం. ఇక్కడ చూడండి, క్లెయిములు 2 సందర్భాల్లో చెల్లిస్తారని చెప్పారు. అదే చెప్పాను ఇప్పుడు, మరణం వలన క్లెయిములు, గడువు తీరడం వలన క్లెయిములు. అంటే జీవిత బీమా పాలసీల్లో బీమాదారుడు బీమా అమల్లో ఉండగానే, అంటే బీమా రన్నింగ్లో ఉండగానే, అంటే ఆ పాలసీ గడువు తీరి ఇంకా ఉండగానే, అంటే గడువు తీరకుండా అతను మరణించినట్లయితే అతని వారసులకు చెల్లించే మొత్తాన్ని ఇక్కడ మనం మరణాల వల్ల క్లెయిములు అంటారు. అలా కాకుండా పాలసీ ఇప్పుడు సపోజ్ ఒక 2020 దాకా ఒక పాలసీ దాని గడువు ఉందనుకోండి, 2020 అయిపోయింది, పాలసీదారుడు ఇంకా అతను జీవించే ఉన్నాడు, గడువు తీరిపోయింది కాబట్టి మనకి ఎలాగైతే డిపాజిట్లు గడువు తీరిపోతే ఆ మొత్తాన్ని బ్యాంక్ ఎలాగైతే ఇచ్చేస్తుందో, అలాగే పాలసీ గడువు పూర్తి అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది బీమా కంపెనీ ఆ పాలసీదారుడికి చెల్లించే మొత్తాన్ని ఇక్కడ గడువు తీరిన క్లెయిములు అంటారు. అంటే 1 మరణాల వల్ల క్లెయిములు, 2 గడువు తీరిన క్లెయిములు అంటాం. క్లెయిములు లెక్కించేటప్పుడు ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించిన క్లెయిములు, సంవత్సరం చివరిలో చెల్లించాల్సిన క్లెయిములు, పునర్బీమా క్లెయిములు ప్రారంభ నిల్వకు కూడి సంవత్సరాంతంలో పునర్బీమా క్లెయిములు, సంవత్సర ప్రారంభంలో చెల్లించాల్సిన క్లెయిములు తీసేసి నికర క్లెయిములు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇది ప్రాబ్లమాటిక్గా చేసుకునేది, అది ప్రాబ్లంలో చూద్దాం. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో తెలియపరిచిన క్లెయిములు అంగీకరించకపోయినా ఆ సంవత్సరం క్లెయిములుగానే వాటిని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఆ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవే కాబట్టి. సో ఇదంతా మనం ప్రాబ్లం చేసేటప్పుడు మనం దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అక్కడ మళ్ళీ వివరణాత్మకంగా తెలుసుకుందాం. నెక్స్ట్ది వార్షికాలు. పాలసీదారు నుండి బీమా కంపెనీలు పాలసీ ప్రారంభంలో లేక అమలులో ఉన్న కాలంలో అన్నమాట, అంటే పాలసీ ఇంకా దాని గడువు తీరకుండా ఉన్నటువంటి ఆ సందర్భంలో ప్రీమియం మొత్తాన్ని ఒకేసారి తీసేసుకుని పాలసీదారుడు జీవించి ఉన్నంత కాలం కూడా నెలసరి చొప్పున లేకపోతే సంవత్సరానికి చెల్లించే మొత్తాలని, అంటే నెలకు కానీ సంవత్సరానికి కానీ అనమాట, అటువంటప్పుడు చెల్లించడం జరుగుతుంటుంది. అది మన ఇష్టం, నెలకా సంవత్సరానికి కానీ అది బీమా కంపెనీ చెల్లిస్తూ ఉంటుంది. ఈ మొత్తాన్ని మనకి ఇక్కడ వార్షికాలు అంటారు. అంటే బీమాదారుడు అంటే పాలసీదారుడు బీమా కంపెనీకి ఒకేసారి పెద్ద మొత్తంలో కట్టేస్తాడు. అంటే ఏంటి, మనం కట్టాల్సిన మొత్తం ప్రీమియం అంతా ఒకేసారి కట్టేయడం జరుగుతుంది. మనకి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, అది నెలకొకసారి కానీ మన అవసరాన్ని బట్టి అనమాట, అది పాలసీదారుడు కోరుకున్నటువంటి ఆ నిర్ణీత కాలాల్లో
ఈ బీమా సంస్థ ఈ పాలసీదారుడికి కొంత మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటుంది. దాన్నే ఇక్కడ వార్షికాలు అంటారు. దీన్ని మనం లెక్క చేసేటప్పుడు షెడ్యూల్ 4లో చూపిస్తాం. అక్కడ ఉపకారాలు అని చెప్పి ఒక శీర్షిక ఉంటుంది, అంటే ఒక హెడ్ ఉంటుంది. ఆ షెడ్యూల్ 4లో చూపిస్తాం. మనం ఎలాగైతే బ్యాంక్ అకౌంట్స్లో షెడ్యూల్స్ చూపించామో అలాగే ఇక్కడ కూడా షెడ్యూల్స్ చూపిస్తాం. అలాగే ఆ షెడ్యూల్ 4లో ఈ వార్షికాలు అనే దాన్ని చూపిస్తాం. నెక్స్ట్ ది వదులుకోలు విలువ, సరెండర్ వాల్యూ అంటాం. పాలసీదారుడు ప్రీమియం మొత్తాన్ని పాలసీ అమల్లో ఉన్నప్పుడు చెల్లించడం మానేసినా చెల్లించలేకపోయినా ఆ పాలసీని బీమా కంపెనీకి వదిలేసుకుంటాడు, మధ్యలో కట్టడం మానేస్తాడు. అప్పుడు బీమా కంపెనీ ఏం చేస్తుందంటే అప్పటిదాకా మనం కట్టినటువంటి విలువని లెక్కగట్టి మనకి ఆ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది అన్నమాట. ఇది కూడా షెడ్యూల్ 4లో చూపించడం జరుగుతుంది. దీన్నే వదులుకోలు విలువ అంటారు. అంటే మన పాలసీ ఆ గడువు తీరేదాకా కట్టమన్నమాట, మధ్యలో ఆపేస్తాం. ఆపేసినప్పుడు ఆ పాలసీ పీరియడ్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా ఇంకా మనం మధ్యలో మానేసాం కదా అని మధ్యలో వెంటనే ఇచ్చేయరు. కొంత టైం తీసుకుని బీమా కంపెనీ అప్పటిదాకా కట్టిన మొత్తాన్ని లెక్కించి ఆ మొత్తాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్నే వదులుకోలు విలువ అంటారు. నెక్స్ట్ నగదు బోనస్. అదేంటంటే ఇన్సూరరు లాభాలతో కూడిన పాలసీ తీసుకున్నప్పుడు, అంటే ఈ పాలసీదారుడు పాలసీలు అనేక రకాలు ఉంటాయి. ఆ పాలసీని ఎంచుకున్నప్పుడే నగదు బోనస్ ఉన్నటువంటి పాలసీ కనుక తీసుకున్నట్లయితే బీమా సంస్థ అతనికి బోనస్ చెల్లిస్తుంది. ఈ బోనస్ నగదు రూపంలో కూడా ఉండొచ్చు అనమాట. అంటే క్యాష్ కింద ఆ బోనస్ బీమా సంస్థ చెల్లిస్తూ ఉంటుంది. ఇది రెవెన్యూ ఖాతాలో ఖర్చు కింద చూపించుకుంటారు. ఎవరికి ఖర్చు? బీమా సంస్థకి. అది నగదు బోనస్. నెక్స్ట్ది ప్రీమియం తగ్గింపుగా బోనస్. ఒక్కొక్కసారి బీమా కంపెనీ బోనస్ మొత్తాన్ని నగదులో చెల్లిస్తే పర్వాలా, లేకపోతే సర్దుబాటు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎలాగా ప్రీమియం అనేది పాలసీదారుడు కట్టాలి, బోనస్ అనేది బీమా సంస్థ పాలసీదారుడికి ఇవ్వాలి. బీమా సంస్థ పాలసీదారుడికి ఇచ్చేటువంటి నగదుని మినహాయించుకుని ఈ పాలసీదారుడు తాను కట్టాల్సినటువంటి ప్రీమియాన్ని కట్టేస్తాడు. అట్లా సర్దుబాటు చేసుకుని ప్రీమియం ద్వారా ఈ బోనస్ని తగ్గించుకుని ఆ ప్రీమియం కట్టడాన్ని ఇక్కడ ప్రీమియం తగ్గింపుగా బోనస్ అని చెప్తారు. దీన్ని కూడా 4వ షెడ్యూల్లో చూపిస్తాం అన్నమాట. ఎందుకంటే ఇది కూడా ఖర్చు కింద, అంటే బోనస్ అనేది మరి బీమా సంస్థ పాలసీదారుడికి చెల్లిస్తోంది కాబట్టి ఖర్చే, కాబట్టి ఇది కూడా 4వ షెడ్యూల్ ఉపకారాలు చెల్లింపు అనే దాని కింద చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ మధ్యంతర బోనస్. అంటే 2 ఆర్థిక సంవత్సరాల మధ్యలో ఈ బోనస్ని, అంటే ఏడాది మధ్యలో ఈ బోనస్ని చెల్లించడం జరుగుతుంది. దీన్నే మధ్యంతర బోనస్ అని చెప్తారు. దీన్ని మళ్ళీ మూల్యాంకన ఆస్తిపత్ర పట్టి అని ఒకటి వేస్తాం మనం ఎగ్జామ్స్లో, ఇది పరీక్షల్లో కానీ అడిగితే, లేకపోతే మనం నేర్చుకునేటువంటి ప్రాబ్లమ్స్లో మూల్యాంకన ఆస్తిపత్ర పట్టి అని ఉంటుంది. నెక్స్ట్ది ప్రీమియం. పాలసీదారుడు బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు కదా, కుదుర్చుకున్నప్పుడు పాలసీ మీద ఇతను కొంత మొత్తాన్ని బీమా సంస్థకు చెల్లించాలి అని చెప్పి ముందే చెప్పుకున్నాం. ఈ చెల్లించే మొత్తాన్ని మనం ఇక్కడ ప్రీమియం అంటాం. ఈ ప్రీమియం అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో, అంటే మన ఇష్టం, అది మనం బీమా సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో ముందుగానే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏంటంటే ఏడాదికి ఒకసారి కడతామా, లేకపోతే 6 నెలలకు ఒకసారా, 3 నెలలకు ఒకసారా అన్నది ముందుగానే నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఈ ప్రీమియం అనేదాన్ని రెవెన్యూ ఖాతాలో షెడ్యూల్ 1లో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ది వార్షికాల చెల్లింపుకు ప్రతిఫలం. అంటే ఏంటంటే అంగీకరించిన వార్షికాల చెల్లింపుకు ఏకమొత్తంలో కానీ కాలానుగతంగా కానీ బీమా కంపెనీ పాలసీదారు నుంచి ముందుగానే పొందే మొత్తాన్ని వార్షికాల చెల్లింపులకు ప్రతిఫలం అని పిలుస్తాం. ఇంతకుముందు నేను వార్షికాలు అని ఒకటి చెప్పా. అదేంటి, బీమా సంస్థ ముందుగానే పెద్ద మొత్తంలో ప్రీమియం అంతా కట్టించేసుకుని నెలకి ఎంత అని కానీ ఏడాదికి ఎంత అని కానీ పాలసీదారుడికి చెల్లిస్తుంది అని చెప్పాం. అది వార్షికాలు. ఇదేంటి, ముందుగానే పెద్ద మొత్తంలో బీమా సంస్థ పాలసీదారుడి నుంచి పొందుతుంది కాబట్టి దీన్ని వార్షికాల చెల్లింపుకు ప్రతిఫలం అంటారు. అంటే ఏంటనమాట, ప్రీమియం మొత్తాన్ని ముందుగానే తీసేసుకుంటుంది పెద్ద మొత్తంలో. ఈ మొత్తాన్ని రెవెన్యూ ఖాతాలు ఎక్కడ చూపిస్తారంటే ఇతర ఆదాయాలు అనేది దాని కింద చూపిస్తారు. నెక్స్ట్ది వడ్డీ, డివిడెండ్లు, అద్దెలు. ఇది మీ అందరికీ తెలుసున్నదే, ప్రత్యేకంగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. అంటే ఏంటి, బీమా కంపెనీ సొంత ఆస్తులు ఏమైనా ఉంటే కనుక
ఆ అప్పులు ఏమైనా ఉంటే ఆ అప్పులు ఏదైనా ఇచ్చిందనుకోండి, అప్పుల మీద కానీ పెట్టుబడుల మీద కానీ వడ్డీలు వస్తాయి కదా. అలాగే భవనాలు ఏమైనా ఉంటే అద్దెకి ఇవ్వడం కానీ కౌలుకి ఇవ్వడం కానీ ఇలాంటివి ఉంటే ఆదాయాలు వస్తూ ఉంటాయి కదా. అటువంటి వడ్డీలు, డివిడెండ్లు, అద్దెలు ఇవన్నీ కూడా ఈ బీమా సంస్థకి ఆదాయం. కాబట్టి ఇవన్నీ కూడా బీమా సంస్థ తన రెవెన్యూ ఖాతాలో చూపించుకోవాల్సి ఉంటుంది. దానికి ప్రత్యేకమైన హెడ్ ఉంటుంది, పెట్టుబడుల మీద ఆదాయం అని చెప్పి అక్కడ చూపించుకోవాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ది రిజిస్ట్రేషన్ ఫీజు. నేను ఇంతకు ముందు చెప్పా, బీమా సంస్థ తన వ్యాపారం అనేది ఏజెంట్ల ద్వారా చేస్తూ ఉంటుందని. ఆ ఏజెంట్లు అనేవాళ్ళు తప్పకుండా కంపెనీలో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మరి రిజిస్టర్ చేయించుకున్నప్పుడు ఫీజు కడుతూ ఉంటారు కదా, లైసెన్స్ ఫీజు కానీ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు కానీ. ఇది కూడా బీమా సంస్థకి ఆదాయం కింద భావించి అది షెడ్యూల్ 1లో చూపించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ది పునర్భీమా. ఇది మీరు ఇంటర్మీడియట్ నుంచి చదువుతూనే ఉన్నారు. పునర్భీమా అంటే ఇప్పుడు పెద్ద మొత్తంలో కనుక ఒక బీమా పాలసీ కనుక తీసుకున్నట్లయితే బీమా సంస్థ అంటే యాక్సెప్ట్ చేసినట్లయితే, మరి ఒకవేళ నష్టం కనుక వస్తే అంత పెద్ద మొత్తాన్ని బీమా సంస్థ పాలసీదారుడికి చెల్లించాలి. అలా అని చెప్పి వదిలేసుకోవడం, బీమా సంస్థకి వ్యాపారాన్ని వదులుకోవడము మంచిది కాదు. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే, తనకి ఒకవేళ ఏదైనా ఇలాంటి నష్టభారం వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఆ రిస్క్ని తగ్గించుకోవడం కోసం ఏం చేస్తుందంటే, బీమా కంపెనీ వేరే కంపెనీతో తిరిగి బీమా చేస్తాయి. అంటే ఒక బీమా కంపెనీకి ఇంకో బీమా కంపెనీ ఈ బిజినెస్ని షేర్ చేస్తుంది అనమాట. దీన్నే పునర్భీమా అంటాం. అంటే ఇక్కడ ఒకవేళ నష్టం వచ్చిందనుకోండి, ఈ 2 బీమా సంస్థలు కూడా ఆ నష్ట బాధ్యతని షేర్ చేసుకుంటాయి. దీన్నే క్లెయిమ్ చెల్లించాల్సి వచ్చిన సందర్భంలో ఏం చేస్తాయన్నమాట, ఇద్దరు కలిసి ఆ మొత్తాన్ని క్లెయిమ్ని చెల్లిస్తాయి అన్నమాట. దీన్నే పునర్భీమా అంటారు. అలా ఒకవేళ ప్రీమియం చెల్లిస్తే ఇద్దరూ కూడా తీసుకుంటారు కాబట్టి దాన్ని పునర్భీమా ప్రీమియం అని కూడా అంటాం. క్లెయిమ్ చెల్లించే సందర్భంలో దాన్ని పునర్భీమా క్లెయిము అని పిలుస్తాం. సో పునర్భీమా అంటే 2 బీమా కంపెనీలు ఒక బీమా పాలసీని షేర్ చేసుకోవడం. నెక్స్ట్ది అంగీకరించిన లేదా వదులుకున్న పునర్భీమాలపై కమిషన్. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, ఒకవేళ బీమా సంస్థ ఏదైనా పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఒక పాలసీని అంగీకరిస్తే ఈ రిస్క్ తగ్గించుకోవడం కోసం వేరే కంపెనీకి ఈ బీమా సంస్థ ఈ బీమాని ట్రాన్స్ఫర్ చేస్తుందని చెప్పుకున్నాం కదా కొంత మొత్తాన్ని. అలా బదిలీ చేసినప్పుడు కొంత మొత్తం కమిషన్ వస్తుంది. ఇప్పుడు నా వ్యాపారం కొంత పక్క కంపెనీకి ఇస్తున్నప్పుడు ఆ కంపెనీ నాకు కొంత కమిషన్ ఇస్తుంది కదా, అట్లాంటి దాన్ని ఇక్కడ కమిషన్, ఇక్కడ వచ్చేటువంటి కమిషన్ అనమాట. దీన్ని వదులుకున్న పునర్భీమాపై కమిషన్ అంటాం. అంటే కొంత బీమా వదిలేసుకోవడం వల్ల నాకు కమిషన్ వస్తుంది, ఈ మొత్తాన్ని చెల్లించిన కమిషన్ నుంచి తగ్గిస్తాం. అలాగే పునర్భీమా అంగీకరించిన కంపెనీలు ఉంటాయి. నా దగ్గర నుంచి వేరే కంపెనీ కొంత బిజినెస్ తీసుకుందనుకోండి, అప్పుడు ఏంటి, ఆ కంపెనీ నాకు కొంత మొత్తం చెల్లిస్తోంది కదా, అటువంటి కంపెనీ చెల్లించాలి కాబట్టి దాన్ని చెల్లించిన కమిషన్కి కొడతాం అన్నమాట. అంటే ఒకళ్ళేమో కమిషన్ చెల్లిస్తారు, ఒకళ్ళేమో కమిషన్ తీసుకుంటారు. బీమా వ్యాపారం వదులుకున్న వాళ్ళేమో కమిషన్ తీసుకుంటారు, బీమా వ్యాపారం తీసుకున్న వాళ్ళేమో కమిషన్ని ఇస్తారన్నమాట. తర్వాతది జీవిత బీమా నిధి. జీవిత బీమా వ్యాపారంలో వ్యయం కన్నా రాబడే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఈ బీమా సంస్థలకి ఉన్నటువంటి పెద్ద ఖర్చుల్లో ఏంటి అంటే క్లెయిములు చెల్లించడం. చిన్నవి ఇంకా మిగిలినవన్నీ కూడా మెయింటెనెన్స్ ఖర్చులే తప్ప బీమా వ్యాపారానికి ఎక్కువగా రాబడే ఉంటుంది. ఎందుకంటే మనం కట్టిన ప్రీమియాలన్నీ కూడా ఒక్క నష్టపరిహారం చెల్లించాల్సినప్పుడే తప్ప మిగిలినంతా కూడా ఏం చేస్తారు, నష్టపరిహారం చెల్లించకుండా ఉన్న సందర్భంలో మనం కట్టిన ప్రీమియం అన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు, పెట్టుబడుల్లో పెడతారు, దాని మీద వడ్డీ వస్తూ ఉంటుంది. సో ఎక్కువగా బీమాకి వ్యయం కన్నా రాబడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది జనరల్గా ఆలోచిస్తే. అయితే అలా ఎక్కువగా ఉన్న సందర్భంలో వచ్చేదాన్ని ఏమంటారు అంటే మిగులు అంటాం. అంటే ఇక్కడ అంతేగాని లాభం అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఈ మిగులుని ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇది బీమా సంస్థలోనే ఉంచుతారు. దీన్ని ఆ మిగులు భవిష్యత్తులో చెల్లించాల్సిన క్లెయిములకి నిధిగా ఉంచుతారన్నమాట ఆ మొత్తాన్ని. దాన్నే జీవిత బీమా నిధి అంటారు. అంటే ప్రతి సంవత్సరం ఎప్పుడు ఏ సందర్భంలో మనం క్లెయిమ్ చేయాల్సి ఉంటుందో తెలియదు కాబట్టి ఆ మొత్తాన్ని ఏం చేస్తారు, బీమా నిధి కింద సంస్థలో ఉంచుకుంటారు. కొంత పెట్టుబడి రూపంలో బయట పెట్టుబడులు పెడతారు. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్. థ్యాంక్ యూ.